కాకతీయ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సీరియస్ అయింది. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ల నియామకాలపై వచ్చిన ఆరోపణలు, ఏసీబీ దాడులు, ఇతర వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేష్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు గురువారం మెయిల్ పంపించింది. ఈ విషయం శుక్రవారం బయటకు వచ్చింది. యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ ఫిర్యాదు చేయడంతో యూజీ స్పందించింది. వర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడం జరిగింది. వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు, ఇతర వివాదాస్పద అంశాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. కాగా ఈ విషయమే కేయూవీసీని ఫోన్లో సంప్రదించే ప్రయత్నించగా ఆయన స్పందించలేట. సో మొత్తానికైతే సీఎం రేవంత్కు కూడా కంప్లైంట్ జరిగిందట. సో ఇట్లాంటి అక్రమాలు ఆ కేయూవీసీ అనే వ్యక్తి ఆ కేసీఆర్ బానిస, ఆ వీసీకి అడ్డదిడ్డ పెరిగాడు. ఈ ఓయూవీసీ కానీ కేయూవీసీ కానీ ఇద్దరు దొంగలు. వాస్తవం చెప్పాలంటే ఇద్దరు దొంగలు ఫస్ట్ తీసేయాలి, ఇమీడియట్గా రిమూవ్ చేస్తే బాగుంటుంది, బాగుపడతాయి యూనివర్సిటీలు. ఇలాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని చైర్మన్ అయిన వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు. కాకతీయ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సీరియస్ అయింది. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ల నియామకాలపై వచ్చిన ఆరోపణలు, ఏసీబీ దాడులు, ఇతర వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేష్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు గురువారం మెయిల్ పంపించింది. ఈ విషయం శుక్రవారం బయటకు వచ్చింది. యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ ఫిర్యాదు చేయడంతో యూజీ స్పందించింది. వర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడం జరిగింది. వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు, ఇతర వివాదాస్పద అంశాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. కాగా ఈ విషయమే కేయూవీసీని ఫోన్లో సంప్రదించే ప్రయత్నించగా ఆయన స్పందించలేట. సో మొత్తానికైతే సీఎం రేవంత్కు కూడా కంప్లైంట్ జరిగిందట. సో ఇట్లాంటి అక్రమాలు ఆ కేయూవీసీ అనే వ్యక్తి ఆ కేసీఆర్ బానిస, ఆ వీసీకి అడ్డదిడ్డ పెరిగాడు. ఈ ఓయూవీసీ కానీ కేయూవీసీ కానీ ఇద్దరు దొంగలు. వాస్తవం చెప్పాలంటే ఇద్దరు దొంగలు ఫస్ట్ తీసేయాలి, ఇమీడియట్గా రిమూవ్ చేస్తే బాగుంటుంది, బాగుపడతాయి యూనివర్సిటీలు. ఇలాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని చైర్మన్ అయిన వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు.